గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ప్రేమ చాలా పవిత్రమైనది. ప్రేమ కోసం ఎన్నో సినిమాలు, పాటలు, రచనలు, కవిత్వాలు, వామ్మో ఒకటి కాదు. అసలు ప్రేమ గురించి చెప్పుకోవాలంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది కూడా షాజహాన్ తన ప్రేమకు చిహ్నంగా ప్రేయసి కోసం కట్టించినటువంటి తాజ్ మహల్. సో ఆయన అక్కడ తాజ్ మహల్ కట్టిస్తే నేను ఇక్కడ నా ప్రేయస్ కోసం ప్రాణాలను ఇస్తానంటూ సిద్ధమైపోయాడు శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి ఒక యువకుడు. సో ఈ ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఎవరైతే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మిలియాపుట్టు ప్రాంతానికి చెందిన యువకుడు, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాకి చెందినటువంటి యువతి, ఇద్దరు కూడా విజయనగరం జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో డిగ్రీ చదివారు. డిగ్రీ పూర్తి అయిపోయిన తర్వాత ఇద్దరు ఒక ఊరు, వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి వీళ్ళ ఊరికి వీళ్ళు వెళ్ళిపోయాడు. ఎలా అయినా ప్రేయస్ని చూడాలని ఎవరైతే ప్రియుడు ఉన్నాడో ఆయనకి చాలా కోరికగా ఉంది. చాలా మిస్ అవుతున్నాం, రోజు కూడా కాలేజ్లో కలుసుకునే వాళ్ళం, ఎలా అయినా తను చూడాలంటే అని ఫోన్ చేస్తే, అమ్మ ఇప్పుడు వస్తే మా ఇంట్లో వాళ్ళు తిడతారు, నేను రాను బాబో అంటూ మొండుకేసి కూర్చుంది ప్రియురాలు. సో నిన్ను ఎలా అయినా రప్పించాలనేసి ఒక చిన్న ప్లాన్ గీశాడు ఎవరైతే యువకుడు ఉన్నాడో ఆ అబ్బాయి. నాకు హెల్త్ బాగాలేదు, కాస్త నువ్వు వస్తే నాకు ఓదార్చినట్టు ఉంటుంది, నిన్ను చూడాలని ఉంది, మిస్ అవుతున్నాను, సో ఇది ఒక దిగులుగా ఉంది, నా హెల్త్ గురించైనా నన్ను చూడడానికైనా వస్తావా అని అడిగాడు. సరే నేను ఏదో ఒకటి ఇంట్లో చెప్పుకొని వస్తానంటూ ఆమె పార్వతీపురం నుండి ఆ అబ్బాయి ఉన్న దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయింది. చూసిన తర్వాత, అదేంటి హెల్త్ బాగాలేదన్నావు కదా, హెల్త్ బాగానే ఉంది, అబద్ధం చెప్పి నన్ను అక్కడ నుండి రప్పించావా, నీ మాటలు నేను ఇంకా నమ్మను, సో ఎంత నన్ను మోసం చేస్తావా అంటూ చెడమడ తిట్టేసింది. సో దానికి మనస్తాపానికి గురైన ఆ యువకుడు, అంటే నేను అబద్ధం చెప్పడం వల్ల నువ్వు అలిగావు కదా, నీ ఎలక ఎలా తీర్చాలో నాకు తెలుసు, నిజంగా నా హెల్త్ బాగోకపోతే అప్పుడైనా వస్తావు కదా, అయ్యో నిజమే కదా అని అనుకుంటావు కదా, నీకు ఎలా అయినా ఆ సంతృప్తిని నేను మిగులుస్తానంటూ ఏకంగా టెక్కలి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు ఆ యువకుడు. అంతే, వెళ్ళి రైలు పట్టాల మీద తలపెట్టి చనిపోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఆ చనిపోయే ముందు కనీసం తల్లిదండ్రుల గురించి ఆలోచించాడో లేదో తెలియదు కానీ ఆ యువకుడు సో వెంటనే అప్రమత్తమైన అటుగా వస్తున్న ట్రైన్ డ్రైవర్ వెంటనే ట్రైన్ ఆపడంతో ఆ అబ్బాయి ప్రాణాలు నిలిచాయి. సో అసలు ఏమనుకోవాలి ఈ సంఘటన చూసిన తర్వాత? ప్రేమ కోసం ఎన్నో పుంకాలుగా చెప్పుకుంటారు, ఎన్నో కవిత్వాలు విన్నాం, కానీ ప్రేమ అంటే ఇదేనా? ప్రేమ కోసం ప్రాణాలు ఇస్తేనే ప్రేమ. అసలు ఎవరు చెప్పారో తెలియదు కానీ వీళ్ళకి ఏమవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. ఏ సమాజానికి అసలు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుని ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారో కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు యూత్ అని ఈ సంఘటన చూసిన తర్వాత అర్థమవుతుంది. ఈ చూపించిన ఇంట్రెస్ట్, ప్రేమ గురించి, ప్రియురాల గురించి చూపించిన ఆసక్తి తన జీవితం కోసం, అంటే తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం తను ముందడుగు వేస్తే ఇంకా భవిష్యత్తు బాగుంటుందేమో, తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారేమో, తన ప్రేమకు కూడా ఒక గుర్తింపు ఉంటుందేమో. అంతేగాని ప్రాణాలను తీసుకుని నా ప్రియురాలు అలకని తీరిస్తేనే నేను అనుకున్నది సాధించినట్టు, అలా అయితేనే దీనికి కరెక్ట్ సొల్యూషన్ అని ఆలోచించడం ఎంతవరకు కరెక్టో మీరంతా యూత్ కదా, ఒక్కసారి ఆలోచించండి. సో ఈ ఘటన చూసిన తర్వాత చాలా మంది అంటున్నారు, అంటే తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించకుండా ప్రేయస్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయిపోయాడా, అది ప్రేమని మరికొంతమంది అంటే పిచ్చి పరాకాష్ట అంటే ఇదేనేమో. ఎవరు చెప్పారు? ప్రేమ అంటే తల్లి నవమాసాలు మోసి గర్భంలో తనకి జన్మనిస్తే తన నుంచి ఇలా ఒక అమ్మాయి కోసం, ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం పరిచయమైన అమ్మాయి కోసం ఇన్నాళ్ళు బట్టి కాపాడుకొస్తున్న ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడా? వీడిని చూసి అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదని ఒక్కొక్కరు అక్కడ రైల్వే స్టేషన్ ఆశ్చర్యపోయిన సంఘటన అయితే చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై యువకుడిని స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకెప్పుడు ఇలాంటివి చేయడం మంచి పద్ధతి కాదు, అమ్మా నాన్న గురించి కూడా ఆలోచించు, ఇలాంటివి ఏమైనా ఉంటే మనసు నుండి తీసి పారేసే అనేసి కౌన్సిలింగ్ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది. సో ఇది చూసిన తర్వాత మీ ఆలోచన ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు